హలో మీ ఫ్యామిలీ అసలు ఎందుకు కొన్ని దేశాలు 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు, మనం ఎందుకు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వాడుతున్నాము? అయితే మన దేశంలో ఎప్పుడో 1897లో కోల్కతాలో బ్రిటిషర్స్ మనకి ఎలక్ట్రిసిటీ అనేది తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేసి తీసుకొచ్చారు. అలా ఆ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సప్లై అనేది కోల్కతా మొత్తం సప్లై చేశారు. సప్లై చేసినప్పుడు వాళ్ళు సప్లై లైన్స్ ఫామ్ చేశారు, అన్ని సబ్స్టేషన్స్ ఫామ్ చేశారు. అన్నీ ఫామ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి మార్చాలి అన్నా కానీ చాలా ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు మనం వాడుతున్న వస్తువులన్నీ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బేర్ చేసే విధంగా తయారు చేశారు. అప్పట్లో కూడా అంతే. అసలు ఒక్కసారి మన దేశంలో ఒక ఫ్రీక్వెన్సీని సెట్ చేసుకొని అంతా గ్రిడ్ ఫామ్ చేసిన తర్వాత జనరేషన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత దాన్ని మార్చాలంటే కుదరదు. అలా మార్చాలంటే జనరేటర్ మార్చాలి, అంత గ్రిడ్ మొత్తం మార్చాలి. అలా మార్చాలి అంటే కోట్లు గవర్నమెంట్ లాస్ అవుతుంది. ఇలానే కొన్ని దేశాల్లో వాళ్ళు ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీని తీసుకొచ్చారో దాన్ని అలానే కంటిన్యూ అవ్వుకుంటూ వచ్చింది.